న్యూజిలాండ్తో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్రౌండర్ మార్క్ యాన్సన్ మెరుపు అర్ధశతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించింది. టీ20 ప్రపంచ కప్ 2026 తొలి సెమీస్ మ్యాచ్లో భాగంగా కోల్కతాలోని టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో బ్రిటిష్ జట్టు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఐడెన్ మార్కరమ్ 18, క్వింటన్ డికాక్ 10, రికల్టన్ 0కి పూర్తిగా విఫలమయ్యారు. బ్రేవిస్ 34 కాసేపు నిలబడగా డేవిడ్ మిల్లర్ 6 పరుగులకు పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా 77 పరుగులకే సౌత్ ఆఫ్రికా 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో స్టబ్స్ 29తో కలిసి మార్క్ యాన్సన్ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్లో యాన్సన్ 27 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఈ టోర్నీలో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో 6 బాది 50 పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 2 4లు 5 6ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో కర్బిన్ బాష్ 2 పరుగులు చేయగా రబాడా డక్అవుట్ అయ్యాడు. కేశవ్ మహారాజ్ 1 పరుగుతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 170 పరుగులు కావాలి.